మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు కూడా మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో మనము ఎక్కడ ఏ స్టాక్స్ కొనాలి అని పర్ఫెక్ట్గా చెప్తాను. అంటే మీ అందరికీ తెలుసు, మనం అప్ సైడ్లో కూడా చాలా స్టాక్స్ చెప్పాను. లాస్ట్ దగ్గర ఒక మన సుమన్ టీవీలో ప్రయాణం లాస్ట్ మార్చ్ ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ 13 months నుంచి నిరాడంబరంగా ఎలా చెప్పాలంటే కంటిన్యూస్గా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాం. స్టాక్స్ ట్రెండ్కి తగ్గట్టు, అంటే ఎలా చెప్పాలంటే ట్రెండ్ అప్ ట్రెండ్లో వెళ్ళినప్పుడు అప్ ట్రెండ్లో పర్ఫెక్ట్గా ఏ స్టాక్స్లో కొనాలి, ఎలా చాలామంది బెనిఫిట్ చేశారు, అదేలాగా ఇప్పుడు డౌన్ ట్రెండ్లో కూడా ఏం చెయ్యాలి. డౌన్ ట్రెండ్లో చాలా ఓర్పు కావాలి, ఓర్పు, సహనం. ఎందుకంటే మనం ఉండేది చాలా రిస్క్ అయిన ఫీల్డ్. ఈ ఫీల్డ్లో మనము ఎంత జాగ్రత్తగా మన పెట్టుబడుల్ని మనం పెట్టి కాపాడుకుంటే డెఫినెట్గా ఒక మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అది ఎందుకంటే దానికి తగ్గట్టు రిస్క్ ఉంటుంది, రివార్డు ఉంటుంది. మనం అన్నీ ప్రాఫిట్ వచ్చినప్పుడు నవ్వటం, లాస్ వచ్చినప్పుడు యాడ్ అవటం, ఇది స్టాక్ మార్కెట్లో ఇది ఒక ఎలా చెప్పాలంటే ఇది ఒక కామన్. మార్కెట్ పడిపోతే ఇక అన్నీ అయిపోయింది అనుకుంటారు. ఇదే మార్కెట్ పెరిగింది అనుకోండి, అప్పుడు అతని దగ్గర స్టాక్స్ కూడా ఉండదు, చూస్తూ ఉంటాడు. మార్కెట్ పెరిగింది అబ్బా, అప్పుడు మళ్ళీ ఐలో కొంటాడు, మళ్ళీ దిగిపోయింది అంటాడు. తప్పంతా మనం, అంటే ట్రేడరు ఎలా చెప్పాలంటే అతను మిస్టేక్స్ చేస్తే అతను యాక్సెప్ట్ చేయడండి. చేయకుండా ఒకటి ఎవరైనా అనలిస్ట్ చెప్తే వాళ్ళ నెత్తి మీద పడేయడం, అదొక అలవాటు. ఆయన చెప్పారండి కొన్నానండి, ఈయన చెప్పారండి కొన్నానండి. పర్ఫెక్ట్గా చేసుంటే డెఫినెట్గా మీకు ప్రాఫిట్ వస్తుంది. అయితే మీరు అలా చేయట్లేదు. అది ఇప్పుడు చూడండి, ఎప్పుడు మనము ఎవరిని, ఎందుకంటే మీ ఇష్టపూర్వకంగా మీరు కొంటున్నారు, మీరు అంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గా మీరు ఫాలో అయితే డెఫినెట్గా 10 ట్రేడ్లు చేస్తే ఒక 2-3 ఫెయిల్ అయినా కూడా 100% ప్రాఫిట్లో ఉంటారు. బట్ మీరు చేసే పని ఏంటంటే ఒకే డబ్బు తీసుకెళ్ళి మొత్తం ఒకే దాంట్లో పెట్టేయడం, ఇలాంటి పిచ్చి పిచ్చల్ని చాలామంది చేస్తున్నారు. ఇది జనరల్గా మనకు తెలిసిందే. ఇది ఇప్పుడు మన వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోరు, అది పక్కనోడి మీద నెట్టేయాలి, అదనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి యాడ్సన్, HATSUN, యాడ్సన్. ఈ స్టాక్ వచ్చి ₹897. చూడండి, ₹897 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, ₹735 వస్తుంది. చూడండి, 735లో ఒక 35%, తర్వాత ₹469లో ఒక 35%. లేదు, ఇది వచ్చి 50% చేసుకోండి. 735లో ఒక 50%, తర్వాత 469లో ఒక 50%. యాడ్సన్. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి ఎయిడెల్బర్గ్ సిమెంట్. ఈ స్టాక్ వచ్చి, ఇది స్పెల్లింగ్ కూడా చెప్తాను, HEIDELBERG, ఎయిడెల్బర్గ్ సిమెంట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹183 ఉంది. చూడండి, ₹177లో ఒక 30%. చూడండి,
రూపాయల్లో ఒక 30%, తర్వాత రూపాయల్లో ఒక 30%, తర్వాత రూపాయల్లో ఒక 30%. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి హెర్నాబా ఇండస్ట్రీస్, హెర్నాబా ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 573 ఉంది. చూడండి, 573 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనబాకండి. ఫస్ట్ బై 532 రూపాయల్లో ఒక 30%, తర్వాత 472 రూపాయల్లో ఒక 30%, తర్వాత 372 రూపాయల్లో మరొక 30%. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం ఇప్పుడు చెన్నైలో వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నాం. ఇంకా లాస్ట్ ఓన్లీ ఒక 2 to 3 సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ మంత్ జూన్ 25th and 26th వండర్ఫుల్ వర్క్షాప్ ఇది. రియల్గా ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఒక పెయిడ్ వర్క్షాప్. ఇది ఏమేమి ఉంటుందంటే, ఒక స్టాక్స్ని ఎక్కడ పర్ఫెక్ట్గా కొనాలి అనేది, ఒక షార్ట్ టర్మ్లో కొనిన తర్వాత ఆ స్టాక్స్ అన్ని ఎలా మనం ప్రాఫిట్ చేయొచ్చు ఒక 20 daysలో. మరొకటి ఒక ఇంట్రాడే స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ. సో వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. ఈ 2 స్ట్రాటజీస్ మనం చేపిస్తున్నాము. అది తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి హెరిటేజ్ ఫుడ్. చూడండి, హెరిటేజ్ ఫుడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 292 ఉంది. చూడండి, 292 ఉంది. ఈ స్టాక్ ఇప్పుడు కొనబాకండి. 239. చూడండి, 239 రూపాయల్లో ఒక 50%. చూడండి, 239 రూపాయల్లో ఒక 50%, తర్వాత 154 రూపాయల్లో మరొక 50%. తర్వాత ఇక ఈ స్టాక్ నన్ను కొంతమంది ఇంకో స్టాక్ చెప్తాను. ఈ స్టాక్ వచ్చి యాక్చువల్గా ఇది వచ్చి HFCL. నన్ను చాలామంది కొంతమంది అడుగుతున్నారు, సార్ ఈ స్టాక్ వచ్చి మా దగ్గర హోల్డింగ్స్లో ఉంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఈ స్టాక్ ఎక్కడెక్కడ బై చేయొచ్చు ఒక లో లెవెల్లో అని చెప్తాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 64 రూపీస్ ఉంది. చూడండి, 64 రూపాయలు ఉంది. ఇది వచ్చి 42 రూపీస్లో ఒక 35%, తర్వాత 25 రూపీస్లో ఒక 35%, తర్వాత 10 రూపీస్లో ఒక 35%. భయపడబాకండి, ఎందుకంటే ఏదైనా ఒక లెవెల్ అంటే 42 లెవెల్ అనేది రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అది ఇక ఈ లెవెల్స్ నేను కింద లెవెల్స్ ఇచ్చానంటే అది ఒక ప్రికాషన్గా మనం వెయిట్ చేయాలి. అంతవరకే కానీ అక్కడికి వచ్చేస్తుంది అని కాదు, అదనమాట. తర్వాత ఇప్పుడు మనం చూడండి, చాలా స్టాక్స్ చెప్పాము. పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో దీన్ని ఎలా చేయాలో చేయండి. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.